السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. సోదర మహాశివులారా, దర్స్ హదీత్ అనే మన ఈ ముఖ్య శీర్షికలో నమాజు నిధులు అనే అంశంలో 9వ భాగం. ఎప్పుడైతే మనం సజ్దాలో వెళ్తామో, సజ్దాలో ఎలాంటి ఘనతలు మనం పొందుతామో, ఎలాంటి లాభాలు మనం పొందుతామో, వాస్తవానికి ఇది చాలా ఆలోచించదగిన విషయం. ఈ రోజుల్లో మనలో అనేక మంది నమాజ్ చేయకపోవడానికి ఎన్నో కారణాలలో ఒక కారణం, నమాజ్లో ఒక్కొక్క చలనం, నమాజ్లో ఒక్కొక్క పని ఏదైతే ఉందో దానికి కూడా ప్రత్యేకంగా ఖురాన్ హదీసుల్లో ఎన్నో ఘనతలు తెలుపబడ్డాయి. నిన్నటి దర్సులో రుకు, ఖియామ్, రుకు నుండి నిలబడినప్పుడు ఈ సందర్భాలలో మనం ఏ ఘనతలు పొందుతామో తెలుసుకున్నాము. రండి ఇక ఇప్పుడు ఈనాటి దర్సులో మనం సజ్దాలో ఎలాంటి ఘనతలు, లాభాలు పొందుతామో తెలుసుకుందాము. సజ్దాలో సోదర మహాశివులారా, సోదరి వనులారా, చాలా చాలా ఘనతలు, చాలా లాభాలు ఉన్నాయి. మొదటి లాభం, అల్లాహు తఆలా సాఫల్యం పొందడానికి సజ్దా చేస్తూ ఉండండి సూరతుల్ హజ్ లో ఆదేశించాడు. సూర నంబర్ 22, ఆయత్ నంబర్ 77. యా అయ్యుహల్లదీనా ఆమనూ రుకఊ వస్జుదూ వఅబ్దుూ రబ్బకుం వఫ్అలుల్ ఖైర లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వాసులారా, మీరు రుకు చేయండి, సజ్దా చేయండి, మీ యొక్క ప్రభువును ఆరాధించండి, ఇంకా మంచి పనులు చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు సాఫల్యాన్ని పొందుతారు. అల్లాహు అక్బర్. గమనించండి సోదర మహాశివులారా, ఇబాదత్, ఆరాధన అంటే అందులో నమాజ్ వచ్చేసింది, నమాజ్లో రుకు సజ్దాలు వచ్చేసాయి. కానీ వీటి యొక్క ప్రాముఖ్యత కారణంగా అల్లాహు తాలా మరోసారి ప్రస్తావించాడు. ఇక మీరు గమనించండి, మీ జీవితంలో మీరు ఎంత ఆనందం పొందినా, మీరు అల్లాహ్ అనుగ్రహించిన అనుగ్రహాలతో లాభం పొందుతూ మీరు నమాజును వదులుకొని ఎంత గొప్ప సాఫల్య జీవితం గడుపుతున్నారన్నట్లు భావించినా, ఒకవేళ నమాజు చెయ్యడం లేదు, నమాజులో సజ్దాలో సరిగా తల పెట్టి మరియు అల్లాహకు ఇష్టమైన రీతిలో సజ్దా చేయడం లేదు అంటే మనం సాఫల్యానికి దూరం అవుతున్నాము. ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి. ఈ రోజుల్లో మనలో కొంతమంది నమాజు చేస్తూ ఉంటారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో చెప్పారు కదా, గుర్తుందా? అతి చెడ్డ దొంగ నమాజులోని దొంగ అని. సహాబాలకు ఆశ్చర్యం కలిగింది, అది ఎలా అవుతుంది? ప్రవక్త చెప్పారు, లా యుతిమ్ము రుకుఅ వల సుజూద్. రుకు సజ్దాలు సరిగా చెయ్యరు. అయితే కొందరు సజ్దాలు ఇలా వెళ్ళిన వెంటనే తొందరగా లేసిస్తారు, ఒక్కసారి కూడా కనీసం సుబ్హాన రబ్బియల్ అ'లా చదివారా లేదా అనే విషయం అర్థం కాదు. అలా కాకూడదు సోదరులారా. సాఫల్యం గమనించండి. సాఫల్యం అంటే ఇక్కడ ఇక మనం ఒక్క అక్షరంలో దానిని మనం చెప్పలేము. ఇహలోక సాఫల్యాలు, పరలోక సాఫల్యాలన్నీ కూడా నమాజులో రుకు సజ్దాలు మంచిగా చేయడంలో దాగి ఉన్నాయి. ఇక మరో గొప్ప ఘనత అల్లాహు తాలా సూరతుల్ ఫత్ సూర నంబర్ 48 ఆయత్ నంబర్ 29లో ప్రస్తావించాడు. ఒక్కసారి ఈ లాభాన్ని కూడా గమనించండి. ప్రళయ దినాన అల్లాహ్ యొక్క దయ, అనుగ్రహాలు మరియు అల్లాహ్ యొక్క సంతోషం, అల్లాహ్ వైపు నుండి గొప్ప కాంతి లభిస్తుంది. ఇది కూడా చాలా అవసరం మనకు. ముహమ్మదుర్ రసూలుల్లాహ్ والذين معه أشداء على الكفار رحماء بينهم
تراهم ركعا سجدا يبتغون فضلا من الله ورضوانا سيماهم في وجوههم من أثر السجود. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త, ఆయన వెంట ఉన్నవారు అవిశ్వాసుల పట్ల కఠినులుగా, పరస్పరం కరుణామయులుగా ఉంటారు. నీవు వారిని చూసినప్పుడు వారు రుకు సజ్దాలలో అల్లాహ్ అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతను అర్థించడంలో నిమగ్నులై ఉండటం గమనిస్తావు. సజ్దాల సూచనలు వారి యొక్క ముఖాలపై ఉంటాయి. వాటి వల్ల వారు ప్రత్యేకంగా గుర్తించబడతారు. అల్లాహ్, మీరు ఇలా గుర్తింపు పొందరా? ఇలాంటి గుర్తింపు పొందడానికి నమాజులు చెయ్యరా? సోదర మహాశివులారా, ఇది మనకు ఎంత అవసరమో ఈ ఆయతుల ద్వారా గమనించండి. అయితే ఇంతకు ముందు మనం సూరతుల్ హజ్ లో తుఫ్లిహూన్, సాఫల్యం పొందుతారు మీరు అన్నటువంటి గొప్ప శుభవార్త పొందారు. ఇప్పుడు ఈ సూరతు అల్ ఫత్హ్ లోని ఆయతులో అల్లాహ్ యొక్క దయ, అనుగ్రహాలు మరియు ప్రళయ దినాన అల్లాహ్ యొక్క సంతోషం, ఇహలోకంలో కూడా అల్లాహ్ యొక్క సంతోషం, ప్రళయ దినాన ప్రత్యేకంగా ఒక కాంతి, దేని ద్వారానైతే వీరు నమాజీలు అన్నటువంటి గుర్తింపు ఉంటుంది. ఇక్కడ అబూబకర్ అల్ జజాయిరి రహిమహుల్లా చెప్పినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. లఅల్లకుం తుఫ్లిహూన్, మీరు సాఫల్యం పొందుతారు అనే వాక్యం వ్యాఖ్యానంలో తెలిపారు. సాఫల్యం అంటే నరకం నుండి రక్షణ పొంది స్వర్గ ప్రవేశ ప్రాప్తమే అతి గొప్ప సాఫల్యం. అయితే ఈ గొప్ప సాఫల్యం కాకుండా ఇహలోకంలో కూడా అల్లాహు తఆలా ఇంకా ఎన్నో రకాలుగా మనకు లాభాలు కలగజేస్తాడు, ఎన్నో రకాల సాఫల్యాలు ప్రసాదిస్తాడు. ఇక సూరతుల్ ఫత్హ్ లోని ఆయతులో సీమాహుం ఫీ వుజూహిహిం మిన్ అథరి సుజూద్, సజ్దాల సూచనలు వారి ముఖాలపై ఉంటాయి అని ఏదైతే అల్లా ప్రస్తావించాడో, షేఖ్ అబ్దుర్ రహమాన్ అస్-సఅదీ రహిమహుల్లాహ్ తన ప్రఖ్యాతిగాంచిన తఫ్సీర్ లో పేర్కొన్నారు, అధికంగా మరియు మంచి రీతిలో చేసిన దాస్యం, ఇబాదత్ ప్రభావం వారి ముఖాలపై పడింది. చివరికి వారి నమాజుల వల్ల వారి బాహ్యం మెరిసినట్లు వారి ఆంతర్యం సైతం కాంతివంతమైంది. అల్లాహు అక్బర్. అల్లాహు తాలా మనందరికీ నమాజు చేసే భాగ్యం, నమాజులో రుకు సజ్దాలు చాలా మంచి రీతిలో చేసే భాగ్యం ప్రసాదించుగాక. మరియు అల్లాహు తాలా మనందరికీ ఇహలోకంలో పరలోకంలో అన్ని రకాల సాఫల్యాలు ప్రసాదించుగాక. అందుకే సోదర మహాశివులారా, అల్లాహ్ యొక్క దయ వల్ల మనం సజ్దాలు అధికంగా చేస్తూ ఉండేదుంటే మన యొక్క స్థానాలు రెట్టింపు అయి పాపాలు మన్నించబడతాయి. సోదర మహాశివులారా, ఇంతకంటే మరీ గొప్ప ఘనత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? సజ్దా చేయడం ద్వారా ఏదైతే మనం లాభం పొందుతామో, వాస్తవంగా మనకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిజమైన ప్రేమ ఉంది అంటే తప్పకుండా ఈ హదీసును చాలా శ్రద్ధగా వినాలి. ఏంటి ఆ శుభవార్త? మనం ఇహలోకంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మన కళ్ళారా చూడలేకపోయాము. కానీ పరలోక దినాన స్వర్గంలో కూడా చూడాలన్నటువంటి కాంక్ష లేదా? ప్రవక్తకు తోడుగా దగ్గరగా కనీసం మనకు కూర్చుండేటువంటి స్థానం లభించాలి అన్నటువంటి కాంక్ష లేదా? ఒకవేళ మనం నిజమైన విశ్వాసులము, ప్రవక్త పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉన్నామంటే ఈ కాంక్ష ఉండాలి. ఈ కాంక్ష ఉండాలి అంటే తప్పకుండా మనం నమాజు చేస్తూ ఉండాలి. రుకు సజ్దాలు చాలా మంచి రీతిలో చేయాలి. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 489లో ఉంది. రబీఅ బిన్ కఅబ్ రదియల్లాహు తాలాను ఉల్లేఖించారు, నేను వుదు నీళ్లు మరేదైనా అవసరం ఉన్నవి అందించుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దనే రాత్రి గడిపేవాణ్ణి.
అయితే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, సల్ని రబియా, నీకు ఇష్టమున్నది అడుగు. అప్పుడు నేను చెప్పాను, నేను స్వర్గంలో మీ సామీప్యం కోరుతున్నాను, నేను స్వర్గంలో మీకు చాలా దగ్గరగా ఉండాలి అని అనుకుంటున్నాను. వేరే కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది, రబియా ఒక రోజు సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత రెండవ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. అప్పుడు రబియా ఈ సమాధానం ఇచ్చారు. అయితే ప్రవక్త అడిగారు, రబియా నవ యువకుడు, ఇంకా ప్రవక్త సేవలో సమయం గడిపేవారు. రబియా, ఈ ఆలోచన నీకు ఎలా కలిగింది? మీ అమ్మ చెప్పిందా లేక మీ నాన్న చెప్పాడా అని అడిగారు. అయితే రబియా ఏమంటున్నారో గమనించండి. నేను సమయం మీతో తీసుకొని ఆలోచించాను, ఏ విషయం మీతో అడిగితే బాగుంటుంది. ఇహలోక ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తే ఇవన్నీ కూడా నశించిపోయేవే. ఒకవేళ అల్లాహు తాలా తన దయ కరుణతో నన్ను స్వర్గంలో చేర్చినా గాని మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉంటారో మరి నేను ఎక్కడ ఉంటానో. అందుకొరకే మీ యొక్క సామీప్యం, మీ యొక్క చేరువతనం నాకు లభించాలి అని నేను ఈ విషయం కోరాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారో తెలుసా? అఇన్ని అలా ذلك బికథరతి సుజూద్, నీ స్వప్రయోజనం కోసం నీవు అధిక సజదాలు చేసి నాకు సహాయపడు. గమనించారా? మీరు ఎంత ఎక్కువగా సజదాలు చేస్తారో, నమాజులో నమాజులో సజదాలు మంచి విధంగా చేస్తారో, పరలోక దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంగత్యం, తోడు అనేది లభిస్తుంది. ఇంకా సోదర మహాశివులారా, ఇంతకంటే ఒక గొప్ప ఘనత ఇహలోకంలో మనకు ఏదైతే లభిస్తుందో అదేమిటంటే, మనం సజ్దాలో ఉన్నప్పుడు అల్లాహకు చాలా దగ్గరగా అవుతాము ఇహలోకంలో ఉండి. అవును, సహీ ముస్లిం షరీఫ్ లోని హదీస్ 482 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అక్రబు మా యకూనుల్ అబ్దు మిన్ రబ్బిహి వహువ సాజిద్, మనిషి, దాసుడు అల్లాహకు అత్యంత సమీపంలో ఏదైతే ఉంటాడో అది సజ్దా స్థితిలో ఉంటాడు. కనుక అందులో మీరు ఎక్కువగా దువా చేయండి అని ప్రవక్త తెలిపారు. మరొక ఉల్లేఖనంలో ఉంది, సహీ ముస్లింలోనే హదీస్ నంబర్ 479, సజ్దాలో దుఆ ఎక్కువగా స్వీకరించబడుతుంది. అందుకొరకు మీరు సజ్దాలో అధికంగా ఎక్కువగా దుఆ చేస్తూ ఉండండి, మరియు అది అల్లాహు తాలా స్వీకరిస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా కలిగి ఉండండి. సోదర మహాశివులారా, ఇంతకు ముందే మనం రుకు యొక్క ప్రస్తావనలో హదీస్ విని వచ్చాము. మనిషి ఎప్పుడైతే నమాజ్ ప్రారంభం చేస్తాడో అతని యొక్క పాపాలు అతని తల మరియు భుజాలపై వేయబడతాయి. ఎప్పుడెప్పుడైతే అతను రుకులోకి వెళ్తాడో, ఎప్పుడెప్పుడైతే సజ్దాలోకి వెళ్తాడో, తసాఖతత్ అన్హు దునూబు, అప్పుడు అతని యొక్క పాపాలన్నీ కూడా రాలిపోతాయి. సోదర మహాశివులారా, మనం మానవులం, ఏదో ఒక రీతిలో తప్పు పాపాలు మనతో జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని పాపాల కారణంగా నరకంలో పోవలసి కూడా వస్తుంది. అల్లా మనందరినీ కూడా నరకం నుండి రక్షించుగాక. నరకంలో తీసుకువెళ్లే అటువంటి దురాచారాల నుండి కూడా, తప్పుడు పనుల నుండి పాపాల నుండి అల్లా మనల్ని కాపాడుగాక. అయితే ఒకవేళ ఎవరైనా నరకంలో ప్రవేశించినా గాని ఏమవుతుంది? మనిషి ఇహలోకంలో నమాజ్ పాబందీగా చేసేవాడు, సజ్దాలు అల్లాకు ఇష్టమైన రీతిలో చేసేవాడు ఏదుంటే, నరకంలో వేరే పాపాల కారణంగా పడినప్పటికీ సజ్దా అంగము ప్రత్యేకంగా నరకాగ్ని ఏ నష్టము కూర్చదు. సహీ బుఖారి హదీస్ నంబర్ 806, సహీ ముస్లిం హదీస్ నంబర్ 182లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నల్లాహ హర్రమ అలన్నార్ అఅదా అస్సుజూద్, నిశ్చయంగా అల్లాహు తఆలా మానవ శరీరంలో సజ్దా భాగాన్ని
నరకంపై నిషేధించాడు. అంటే నరకం ఆ భాగాన్ని ఏమాత్రం కాల్చదు. ఈ విధంగా సోదర మహాశివులారా, షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లా తెలిపారు, విశ్వాసులు చేసిన పాపాల్ని అల్లాహ్ క్షమించనిచో మరియు వారి పాపాలను అధిగమించే తుడిచివేసే పుణ్యాలు కూడా వారి వద్ద ఎక్కువగా లేకున్నచో వారు వారి పాపాల పరిమాణాన్ని బట్టి అగ్నిలో శిక్షించబడతారు. అయితే సజ్దా అంగములు చాలా గౌరవనీయమైనవి, అందుకని అగ్ని వాటిని కాల్చదు, వాటిపై ఎలాంటి ప్రభావం ఆ నరకంలో పడదు. ఇది సోదర మహాశివులారా అల్లాహ్ యొక్క గొప్ప దయ వల్లనే సాధ్యమవుతుంది. అయితే ఈ లోకంలో అల్లాహ్ తాలా మనకు నమాజ్లో సజ్దాలు ఏదైతే ప్రసాదించాడో మనం వాటిని అల్లాహకు ఇష్టమైన రీతిలో నెరవేరుస్తూ ఉండాలి. ఇక రండి, ఈనాటి మన దర్సులో చివరి విషయం, మనం సజ్దాల తర్వాత తషహుద్ లో కూర్చుంటాము, అప్పుడు అత్తహియాత్ చదువుతాము. ఈ అత్తహియాత్ ఘనత గురించి ఎన్నో దయీఫ్ హదీసుల ద్వారా ఎన్నో వేరే తప్పుడు విషయాలు ప్రజల్లో ప్రబలి ఉన్నాయి. ఈ అత్తహియాత్ ఎలా వచ్చింది, ఎవరు ఏ పదాలు పలికారు, కానీ ఆ దయీఫ్ విషయాలను వదిలేసి సహీ బుఖారీలోని ప్రామాణికమైన హదీసులో ఇందులో మనకు తెలుపబడినటువంటి ఘనతను గనక మనం గమనిస్తే ఎంత గొప్ప లాభం మనకు కలుగుతుంది. ఏంటి ఆ ఘనత? భూమి ఆకాశాల్లో ఉన్న, భూమిలో మరియు ఆకాశాల్లో ఉన్న అల్లాహ్ యొక్క దాసులకు సమానంగా మనకు పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. అది ఏ విధంగా? ఎప్పుడైతే మనం తహియాత్ చదువుతూ అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహి స్సాలిహీన్ అని అంటామో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈ పదాలు వ అలా ఇబాదిల్లాహి స్సాలిహీన్, అల్లాహ్ యొక్క పుణ్య పురుషులు, అల్లాహ్ యొక్క మంచి దాసులపై కూడా అల్లాహ్ యొక్క సలాం శాంతి కలుగాక, ఈ పదాలు మీరన్నప్పుడు భూమి ఆకాశాల్లో ఉన్న ప్రతి పుణ్య పురుషునికి ఈ దుఆ లభిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 831. అంటే ఏంటి భావం? భూమి ఆకాశాల్లో బ్రతికి ఉన్న చనిపోయిన పుణ్య పురుషులు, జిన్నాతులు మరియు అల్లాహ్ దూతలు అందరూ అన్ని రకాల లోపాలకు అతీతంగా మరియు ఆపదలకు దూరంగా ఉండాలని దుఆ చేస్తున్నావు అని అర్థం. దీని వల్ల అల్లాహ్ నీపై కరుణించి ఎవరెవరికి నీవు సలాం చేశావో ప్రతి ఒక్కరికి బదులుగా పుణ్యం ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప ఘనత తెలిసిందో ఇక్కడ గమనించండి. ఇమాం ఇబ్ను హజర్ అస్కలాని రహమతుల్లా అలైహి ఈ హదీస్ వ్యాఖ్యానంలో మరో విషయం కూడా తెలుపుతున్నారు. ఎవరైతే నమాజ్ చెయ్యరో వారు అత్తహియాత్ చదవరు. ఈ విధంగా అస్సలాము అలైనా, తమపై శాంతి యొక్క దుఆ ఏదైతే ఉందో అది చెయ్యకుండా, వ అలా ఇబాదిల్లాహి స్సాలిహీన్, పుణ్య దాసులకు ఏదైతే సలాం చెయ్యాలో అది చెయ్యకుండా అతడు తనపై అన్యాయం, దౌర్జన్యం చేస్తున్నాడు, ప్రవక్తలపై దౌర్జన్యం చేస్తున్నాడు, సాలిహీన్ పై దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ విధంగా అల్లాహ్ యొక్క ఒక గొప్ప హక్కులో అతడు ఎంతో అన్యాయానికి పాల్పడుతున్నాడు. అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, ఇక ఈనాటి దర్సులో చివరి విషయం అదేంటి? తషహుద్ లో మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ కూడా చదువుతాము. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, ఒక్కసారి మనం దరూద్ ఇబ్రాహీం చదివినంత మాత్రాన మనకు ఎన్ని లాభాలు కలుగుతాయి? మొదటి లాభం అల్లాహ్ మరియు ఆయన దూతల అనుకరణ. సూరతుల్ అహ్జాబ్ సూర నంబర్ 33 ఆయత్ నంబర్ 56లో ఉంది. మీరు ప్రతి జుమాలో సర్వసామాన్యంగా వింటూ ఉంటారు. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లజీన ఆమనూ సల్లు అలైహి వసల్లిమూ తస్లీమా. నిశ్చయంగా అల్లాహు తఆలా సలవాతులు పంపుతూ ఉంటాడు. దైవ దూతలు కూడా ప్రవక్తపై దరూద్ పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా, మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ మరియు సలాములు పంపుతూ ఉండండి. ఈ విధంగా
అల్లాహ్ చేసినటువంటి ఒక పుణ్యం, దైవదూతలు చేసినటువంటి ఒక పుణ్యం మనం చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా అంతేకాకుండా ప్రతి ఒక్కసారి దరువు చదివినందుకు అల్లాహ్ యొక్క 10 సలవాతులు మనపై అవతరిస్తాయి అని సహీ ముస్లింలో చెప్పబడింది. హదీస్ నంబర్ 408. అల్లాహ్ యొక్క సలవాత్ అంటే ఏంటి? అల్లాహ్ మన గురించి తన దైవదూతల వద్ద ప్రశంసించడం. అలాగే సోదర మహాశివులారా, ఎప్పుడైతే మనం ఒక్కసారి దరూద్ చదువుతామో 10 పుణ్యాలు మన కొరకు రాయబడతాయి, 10 పాపాలు తొలగించబడతాయి. అలాగే 10 స్థానాలు రెట్టింపు చేయబడతాయి. వీటి యొక్క ప్రస్తావన ముస్నద్ అహ్మద్ మరియు సునన్ నిసాయిలో వచ్చి ఉంది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనందరికీ సరి అయిన ప్రతి 5 వేళల్లో సమయంలో నమాజ్ మంచి విధంగా చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహు తాలా మనందరికీ నమాజులో రుకు సజ్దాలు అల్లాహకు ఇష్టమైన రీతిలో చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.